మనం ఇప్పటి వరకు అభివృద్ధి బ్యాంకుల గురించి చెప్పుకున్నాం. ఈరోజు 4th యూనిట్లోకి వెళ్దాం. 4th యూనిట్లో బ్యాంకర్ అంటే ఎవరు, బ్యాంకర్కి ఖాతాదారుడికి మధ్య ఉండేటువంటి సంబంధం ఏంటి అంటే, నిన్నటి వరకు అభివృద్ధి బ్యాంకులు అంటే బ్యాంకులు ఏ విధంగా పనిచేస్తాయి, అభివృద్ధి బ్యాంకులు పారిశ్రామిక అభివృద్ధికి ఏ విధంగా సహాయాలు చేశాయి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐసిఐసిఐ, సెబీ, రాష్ట్ర ఇలాగా వీటన్నిటి గురించి నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం. ఈరోజు 4th యూనిట్లో బ్యాంకరు మరియు కస్టమర్. బ్యాంక్ అంటే ఏమిటి, బ్యాంకర్ అంటే ఏమిటి, ఖాతాదారుడు అంటే ఏమిటి అనే విషయాలని ఈరోజు క్లాసులో చెప్దాం. 4th యూనిట్ స్టార్ట్ చేసుకుంటున్నాం. అంటే బ్యాంకులు అనేటువంటివి, బ్యాంక్ అంటే మనం బ్యాంకింగ్లో చెప్పాం ఏమని, బ్యాంకులు అంటే ద్రవ్యంతో వ్యాపారం చేసేటువంటి సంస్థలు. ద్రవ్యం అంటే ఏమిటి, డబ్బుతో వ్యాపారం చేసేటువంటి సంస్థలని బ్యాంకులు అంటాం. అంటే దేశ ఆర్థిక ప్రగతి, దేశం అభివృద్ధి చెందాలి అంటే బ్యాంకులు అనేటువంటివి కీలకమైనటువంటి పాత్ర పోషించాలి. అలాగే అవి బ్యాంకులు ఎన్నో రకాలైనటువంటి విధులని నిర్వర్తించాలి. కాబట్టి బ్యాంకింగ్ వ్యాపారం చేసేటువంటి సంస్థని, అంటే డబ్బుతో వ్యాపారం చేసేటువంటి సంస్థని బ్యాంకు అంటాము. బ్యాంకింగ్ అనేది కూడా ఒక వ్యాపారమే. కాబట్టి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో, బ్యాంకింగ్ వ్యాపారంలో బ్యాంకరు ఖాతాదారుడు మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలి. అయితే ఎలా ఉండాలి అంటే, బ్యాంకు మీద ఖాతాదారుడికి నమ్మకము, విశ్వాసము ఉండాలి. అదే బ్యాంకు యొక్క విజయానికి మూలమవుతుంది. అంటే బ్యాంకర్కి ఖాతాదారుడికి మధ్య సంబంధాలని తెలుసుకోవడానికి ముందు అసలు బ్యాంకర్ అంటే ఎవరు, ఖాతాదారుడు అంటే ఎవరు, బ్యాంకర్ అంటే ఎవరు, ఖాతాదారుడు అంటే ఎవరు, అంటే బ్యాంకర్కి ఖాతాదారుడికి మధ్య ఎటువంటి సంబంధం ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ముందు అసలు బ్యాంకర్ అంటే ఎవరు. బ్యాంక్ అంటే మనకు తెలిసింది. ఇప్పుడు బ్యాంక్ అంటే ఏమంటున్నాము, ద్రవ్యంతో వ్యాపారం చేసేటువంటి సంస్థని బ్యాంకు అంటామని చెప్పాం. ఈ బ్యాంకులు ఏం చేయాలని చెప్తున్నాము, దేశ ఆర్థిక ప్రగతికి ఇవి ప్రముఖమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అంటే దానితో పాటు ఎన్నో రకాలైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నాయి అని చెప్పాం. మనం నిన్న చెప్పాం, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు నెలకొల్పింది, వాణిజ్య బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంకులు, దేశీయ బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారస్తులు, ఇలా అనేక సంస్థల్ని, ఆర్థిక సంస్థల్ని ప్రభుత్వం నెలకొల్పింది. కాబట్టి ఈ బ్యాంకింగ్ అనేటువంటిది ఒక వ్యాపారము. కాబట్టి బ్యాంకింగ్ వ్యాపారంలో ఎవరుంటారు అంటే బ్యాంకరు, ఖాతాదారుడు. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు గట్టిగా ఉండాలి. అంటే మంచి సంబంధాలు ఉండాలి. అప్పుడే ఖాతాదారుడికి బ్యాంకు మీద ఖాతాదారుడికి బ్యాంకు మీద నమ్మకము, విశ్వాసము ఉండాలి. అప్పుడు బ్యాంకరు విజయాన్ని సాధిస్తాడు. అయితే బ్యాంకర్కి ఖాతాదారుడికి మధ్య సంబంధాన్ని తెలుసుకునే ముందు అసలు బ్యాంకర్ అంటే ఎవరు, ఖాతాదారుడు అంటే ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాం. అంటే బ్యాంకరు అంటే హెర్బర్ట్ ఎల్హార్ట్ అనేటువంటి అతను బ్యాంకర్ని ఏ విధంగా నిర్వచిస్తున్నాడు, ఏమని నిర్వచిస్తున్నాడు, డిపాజిట్ల రూపంలో వ్యక్తుల నుంచి సొమ్ము పుచ్చుకొని ఆ వ్యక్తులు ఇచ్చినటువంటి చెక్కులకి డబ్బులు చెల్లించడం అనే వ్యవహారాన్ని జరిపే వ్యక్తిని బ్యాంకరు అంటాము.
మనం ఫస్ట్ బ్యాంక్ స్టార్టింగ్లోనే చెప్పాం. బ్యాంక్ అంటే ఏమిటండి? ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, అలాగే ప్రజలు అడిగిన తక్షణమే సొమ్ము చెల్లించడం, అలాగే వాళ్ళ చెక్కులు డ్రాఫ్ట్లు ఆదరించడం ఏ సంస్థ అయితే చేస్తుందో దాన్ని బ్యాంకర్ అంటాము అని అక్కడ చెప్పాం. అలాగే ఇక్కడ హెర్బర్ట్ ఎల్హార్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్తున్నాడంటే, డిపాజిట్ల రూపంలో వ్యక్తుల నుంచి సొమ్ము స్వీకరించి ఆ వ్యక్తులు ఇచ్చినటువంటి చెక్కులకి డబ్బు చెల్లించడం అనే వ్యవహారాన్ని జరిపేటువంటి వ్యక్తిని బ్యాంకు అంటామంటున్నాం. అయితే ఈ నిర్వచనంలో 2 అంశాలు ఉన్నాయి. 2 విధులను బ్యాంకు చేస్తుంది. ఒకటి ఏమిటి? డిపాజిట్లని స్వీకరించడం. రెండవది డిపాజిట్దారులు ఇచ్చినటువంటి చెక్కులకి సొమ్ము చెల్లించడం. కాబట్టి ఈ బ్యాంకు యొక్క రుణాలని ఇచ్చే విధిని కూడా ఇతను వదిలివేశాడు. కాబట్టి బ్యాంక్ అందించేటువంటి సేవలను కూడా ఈ హెర్బర్ట్ ఎల్హార్ట్ అనేటువంటి అతను వదిలివేశాడు. కాబట్టి ఈ నిర్వచనము సరి అయినది కాదు అని సర్ జాన్ పేజెంట్ అనేటువంటి శాస్త్రవేత్త ఇంకొక నిర్వచనాన్ని ఇచ్చాడు. ఏమిటా నిర్వచనం? అతనేం చెప్తున్నాడు? ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా కానీ ఈ డిపాజిట్లను స్వీకరించడం, కరెంటు ఖాతాలు స్వీకరించడం, చెక్కులు జారీ చేయడం, రాసినటువంటి చెక్కులకి చెల్లింపులు చేయడం, క్రాస్ చేయని చెక్కులు వీటన్నింటినీ ఖాతాదారుల తరఫున వసూలు చేసేటువంటి దానిని బ్యాంకర్ అంటాము అని చెప్తున్నాం. ఈ పనులన్నీ ఎవరైతే చేస్తారో అతనిని బ్యాంకర్ అని పిలుస్తాము. అయితే ఈ విధులన్నీ చేసినప్పటికీ వీటికి కొన్ని షరతులు పాటించాలి. అంటే ఏ వ్యక్తి కానీ సంస్థ కానీ ఇంకెవరైనా కానీ బ్యాంకు లేదా బ్యాంకర్ కాకపోవచ్చు. ఏమవ్వాలంటే బ్యాంకింగ్ తన వృత్తి కావాలి. అంటే ద్రవ్యంతో వ్యాపారం చేయడం అనేటువంటిది అది తన వృత్తి కావాలి. అలాగే దానిని ఒక బ్యాంకుగా లేదా ఒక బ్యాంకర్గా ప్రకటించుకోవాలి. ప్రజలు కూడా అది ఒక బ్యాంకు అని భావించాలి. ఆ విధంగా ఆదాయం ఆర్జించే ఉద్దేశంతో సంస్థలు నడవాలి. ఈ వ్యాపారం అతనికి అప్రధానమైనది అవ్వకుండా ఉండకూడదు. అంటే బ్యాంకింగు తన వృత్తి చేసుకోవాలి. అంటే బ్యాంకులు ఏం చేయాలి? తన ధర్మం ఏంటి? డిపాజిట్లను స్వీకరించడం, అలాగే డిపాజిట్లని అడిగిన తక్షణమే ఖాతాదారులకి సొమ్ము చెల్లించాలి. అలాగే ఖాతాదారులకి ప్రజలకి కొన్ని సేవలు చేయాలి. వాటన్నింటినీ పాటించినటువంటి దానిని మనం బ్యాంకర్ అంటాము. బ్యాంకరు అంటాం. అయితే ఈ భారత బ్యాంకింగ్ కంపెనీల చట్టం బ్యాంకర్ని ఇంకొక రకంగా నిర్వచించింది. 1949 భారత బ్యాంకింగ్ కంపెనీల చట్టం సెక్షన్ 5 సబ్సెక్షన్ డి ప్రకారం బ్యాంకింగ్ అనే పదం అంటే, బ్యాంకింగ్ వ్యాపారం అంటే, భారత బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1949 సెక్షన్ 5 సబ్సెక్షన్ డి ప్రకారం బ్యాంకులు అనే పదాన్ని ఇది వేరేగా నిర్వచించింది. ఏమని నిర్వచించింది? బ్యాంకింగ్ వ్యాపారం అంటే రుణాలిచ్చే లేదా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో ప్రజల నుంచి అడిగినప్పుడు కానీ లేదా ఇంకో విధంగా కానీ చెక్కులు, డ్రాఫ్ట్లు లేదా మరే విధంగానైనా
తిరిగి చెల్లించే షరతు మీద ద్రవ్యం డిపాజిట్లుగా స్వీకరించడం. అంటే మనం మొత్తం మీద ఏది చేసినప్పటికీ బ్యాంక్ అంటే ఏమిటి అంటే 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ఏమి ఇచ్చింది అంటే 1949 సెక్షన్ 5 సబ్సెక్షన్ డి ప్రకారం బ్యాంకింగ్ అనేటువంటి పదాన్ని అది నిర్వచించింది. ఏమని నిర్వచించింది అంటే మనం చెప్తున్నాం, ఏమని నిర్వచించింది అది? బ్యాంకింగ్ వ్యాపారం అంటే రుణాలు ఇవ్వడం లేదా పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో ప్రజల నుంచి అడిగినప్పుడు కానీ లేదా ఇంకొక విధంగా కానీ చెక్కు, డ్రాఫ్టు, ఉత్తర్వుల ద్వారా లేదా మరి ఏ విధంగానైనా తిరిగి చెల్లించే షరతు మీద ద్రవ్యాన్ని డిపాజిట్లుగా స్వీకరించడం. ఈ నిర్వచనం సంతృప్తికరమైనది, సమగ్రమైనది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 3 నిర్వచనాల్ని అంటే హార్ట్ నిర్వచనం, హెర్బర్ట్ ఎల్హార్ట్ నిర్వచనం ప్రకారం, సర్ జాన్ పేజెంట్ నిర్వచనం ప్రకారం, అలాగే భారత బ్యాంకింగ్ కంపెనీల చట్ట ప్రకారం ఈ 3 నిర్వచనాల ఆధారంగా డిపాజిట్లు స్వీకరించడం, ప్రజలకు రుణాలు ఇవ్వడం అనేటువంటివి బ్యాంకుల యొక్క ప్రధానమైనటువంటి విధులు. ఇది మనం స్టార్టింగ్లో బ్యాంక్ అంటే ఏమిటో అక్కడ చేసుకున్నాం. అయితే బ్యాంకర్కి నగదు కావాలి, ఆ నగదుని డిపాజిట్ల ద్వారా సమకూర్చుకుంటుంది. దానిని అప్పు ఇవ్వడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి వాడుకుంటుంది. కాబట్టి బ్యాంకు కూడా వ్యాపార వస్తువు, బ్యాంకులకి వ్యాపార వస్తువు ద్రవ్యము. అంటే వ్యాపారంలో వస్తువులు అమ్మితే ఇక్కడ బ్యాంకు ద్రవ్యాన్ని బ్యాంకు వ్యాపార వస్తువుగా చూస్తుంది. కాబట్టి డిపాజిట్దారులకి, రుణాలను ఆశించే వారికి బ్యాంకర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తారు. డిపాజిట్దారులకి, రుణాలు తీసుకోవాలనుకునే వారికి వీళ్ళిద్దరికీ బ్యాంకు మధ్యవర్తిగా పనిచేస్తుంది. కాబట్టి కొందరు ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా తన సొంత డబ్బులతోనే అప్పిస్తారు. వాళ్ళని బ్యాంక్ అంటారు, వడ్డీ వ్యాపారస్తులు అంటారు. వాళ్ళని ఏమంటారండి? బ్యాంక్ అనం, ఏమంటాం? వడ్డీ వ్యాపారస్తులు అంటాం. కాబట్టి అలాగే వస్తువుల తయారీ పరిశ్రమలు కూడా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లను స్వీకరిస్తాయి. అలాగే వాళ్ళు ప్రజలకి రుణాలు ఇవ్వరు, అలాగే పెట్టుబడులు పెట్టరు. కాబట్టి వాళ్ళని కూడా మనం బ్యాంక్ అనడానికి వీలు లేదు. బ్యాంక్ అంటే ఏమిటి అని చెప్తున్నాం? బ్యాంకర్ అంటే ఏమని చెప్తున్నాం? బ్యాంక్ అంటే ద్రవ్యంతో వ్యాపారం చేసేటువంటి సంస్థని బ్యాంక్ అంటాం. బ్యాంకర్ అంటే ఎవరు? ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించి వాళ్ళు అడిగిన తక్షణమే మొత్తం ఏది ఏమైనప్పటికీ, ఎవరు ఎన్ని నిర్వచనాలు చెప్పినప్పటికీ ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరించాలి, అలాగే వాళ్ళకి రుణాలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి చెక్కులని ఆదరించాలి, అలాగే వాళ్ళకి డ్రాఫ్ట్లు లేదా మరి ఏ విధంగానైనా తిరిగి చెల్లించే షరతు మీద డిపాజిట్లను స్వీకరించడం అనేటువంటిది ఈ బ్యాంకు యొక్క ప్రధానమైనటువంటి పని. ఇది దాన్ని సంస్థని ప్రజలు అనుకోవాలి. ఈ పనులన్నీ ఏదైతే చేస్తుందో దానిని మనం బ్యాంకరు అంటాము. అయితే ఖాతాదారుడు అంటే ఎవరు? ఈ ఖాతాదారుడు అనే పదానికి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు.
అయితే దీనికి మన దేశంలోనూ ఇంగ్లాండ్లోనూ ఏ చట్టంలోనూ కూడా వీడు ఖాతాదారుడు అనడానికి నిర్వచనం అనేటువంటిది లేదు. అయితే కొన్ని కోర్టు తీర్పుల్ని అనుసరించి దీనికి ఈ ఖాతాదారుడు అనే విషయం మీద కొన్ని నిర్దిష్టమైనటువంటి కామెంట్స్ చేశారు, అంటే వ్యాఖ్యానాలు చేశారు. అయితే ఎవరిని ఖాతాదారుడు అంటారంటే సాధారణంగా బ్యాంకు వద్ద ఖాతా కలిగి ఉన్నటువంటి వ్యక్తిని మనం ఖాతాదారుడు అంటాం. ఇతని గురించి